అంటే ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఏం చేయబోతున్నారు? ఏంటి అనే దాంట్లో అసలు మీకున్న అభ్యంతరాలేంటి వాళ్ళ వ్యాపారాల మీద? ముందుగా మీకు తర్వాత ప్యానెల్ కూర్చున్న అందరికి కూడా నమస్కారం అండి. అందరికి జై తెలంగాణ. అయితే మాకు ప్రధాన అభ్యంతరం ఏంటంటే అండి, ఈ రాష్ట్రంలో వాళ్ళు కొత్తగా ఇంకో షాప్ పెట్టకూడదు. ఓకే. హ్మ్. పెట్టిన షాపులలో నిజాయితీగా పనిచేయాలి. ఆ షాపులలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. హ్మ్. వీటికి ఒప్పుకుంటే మేము మాట్లాడతాం వాళ్ళతోటి. ఓకే. కొత్తగా ఒక షాప్ పెడితేనండి ఇంకో షాపును మాత్రం ఉండనిచ్చే పరిస్థితి లేదు. హ్మ్. మాకు తెలియకుండా షాపు పెడితే జనాలు ఊరుకోరు, మేము ఊరుకోము. తర్వాత ఒక ఆ ఆ ఊర్లో ఒక షాప్ పెడితే ఇంకో ఊర్లో ఇంకో షాప్ పోద్ది, లేదా అదే ఊర్లో ఇంకో షాప్ ఇంకోటి పోతుంది. ఇది వాళ్ళు బెదిరిస్తారని అనుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నారని అనుకోండి, వాళ్ళకు ముందుగా తెలియపరుస్తున్నా అని అనుకోండి, ఇది మాత్రం జరుగుద్ది. ఖచ్చితంగా వాళ్ళు కొత్త షాపు తెలంగాణలో పెడితే నంద్యాల విజయవాడ సంఘటనలు పునరావృతం అవుతాయి. రెండు, ఉన్న షాపులలోనే వాళ్ళు మేము చెప్పినట్టు కూడా ఇవ్వాలి. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయట్లేరు. ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళ సొంత అకౌంట్ నెంబర్లు ఇస్తుండ్రు. జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి, జిఎస్టీతో లింక్ అయిన నెంబర్ ఇవ్వాలి. ఇది మా డిమాండ్. రెండోది, షాప్కు లైసెన్స్ ఉండాలి, రసీదులు ఉండాలి. తర్వాత ఖచ్చితంగా ఆ షాపులో తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ మాట్లాడేటోళ్ళు మొత్తం కూడా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే వాళ్ళు పెట్టిన షాపులో ఖచ్చితంగా 100కి 90 ఉద్యోగాలు మా తెలంగాణ యువతకు ఇవ్వాలి. ఇవి మా డిమాండ్. లేని పక్షంలో ఖచ్చితంగా గో బ్యాక్ జరుగుతుంది. మీరు అనొచ్చు భారతదేశంలో పౌరులకు ఎక్కడైనా ఉండొచ్చు అని, కానీ స్థానికులు 70% ఉండాలి. మేము బతకకుండా రాజ్యాంగము తర్వాత హక్కులు ఇవన్నీ కావండి. మేము చట్టాన్ని మారుస్తాము, ముఖ్యమంత్రి గారు చెప్పి 75% స్థానికులకి ఇష్టం చేస్తాం. అదేవిధంగా ఉత్పత్తి కంపెనీలు, వాళ్ళు ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు హోల్సేల్ వాళ్ళు ఉండాలి, రిటైల్ మేము ఉండాలి. హోల్సేల్లో వాళ్ళు ఎంత ఉన్నాయో లేదు, 80% 70% ఉన్నా రిటైల్లో మాత్రం 100% తెలంగాణ వ్యాపారస్తులు ఉండాలి. ఇవి మా డిమాండ్. మీరు అనుకోవచ్చు కొంతమంది ఆచారి లాంటి ద్రోహులు ఇవాళ అమన్గల్లో ఉద్యమాన్ని కుట్ర చేసి ఆపినా ఖచ్చితంగా ఈ మంట ఆగదు, ఆరదు. దీన్ని ఆపం. మేము తెలంగాణ మొత్తం తీసుకుపోతాం, శాంతియుత పద్ధతిలో తీసుకుపోతాం. అయినా వాళ్ళు బెదిరిస్తారంటే, కొడతానంటే, షాప్ పెడతానంటే మాత్రం ఏం జరుగుద్దో మీరే చూడండి తెలంగాణలో. రవి గారు, అంటే ఈ విషయం మీద ఇప్పటికే ఆమన్గల్లులో బంద్కు పిలుపునిచ్చారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు. కాబట్టి వీటిలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇంకోటి, మీరు ఇందాక అన్నారు జిఎస్టీలు కట్టరు, అట్లాగే రసీదులు ఇవ్వరు అని. ఇవన్నీ ఇవ్వకుండానే ఇన్నేళ్ల నుంచి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారంటున్నారా? ఇప్పుడు అంతా ఇల్లీగల్ దందా అవ్వాలని అందరికి తెలుసండి. వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడేటోళ్ళు తెలంగాణలో ఎవరు లేరు, ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళ బండారం అంతా బయటపడతారు. రేపు మాకు ఒక పార్టీకి చందాలు ఇస్తున్నారని ఆ యొక్క ఈ దో నెంబర్ దందా చేసే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న బండి సంజయ్, మళ్ళా ఆమె రాజాసింగ్, మాధవలత గారు, అందరి యొక్క వీడియోలు ఉన్నాయి. అవన్నీ కూడా రేపు ఎన్నికలలో వైరల్ చేసి వాళ్ళని ఖచ్చితంగా ఓడించేటట్టు ప్రజలే చూసుకుంటారు. అంటే వాళ్ళు రాజకీయం కోసం మాత్రమే మార్వాడీల్ని సపోర్ట్ చేస్తున్నారన్నారా? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తోంది, బీజేపీ కూడా అలానే చేస్తోంది. వాళ్ళు మన వాళ్ళే, వ్యాపారాలు మాత్రమే చేసుకుంటున్నారు, దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అనేది. సరే, వాళ్ళు ఒక్కటి కాదండి, రాజకీయం చేస్తారు, ఆర్థికం చేస్తారు, కల్చర్ మీద దాడి చేస్తారు, మా కలర్ మీద దాడి చేస్తారు, మా భాష మీద దాడి చేస్తారు. వాళ్ళు మమ్మల్ని అసలు మనుషులాగా చూస్తారా అండి? మీరు చూస్తారా అండి? వాళ్ళ పండగలో మమ్మల్ని పిలుస్తారా? బతుకమ్మ ఆడతారా? బోనాలు పెడతారా? బోనం పేరుస్తారా? ఇన్నేళ్ళు అయిందంటారు కదా, నీ ఈయనే పుట్టి పెరిగినా అంటే ఆడు బోనం పాట రాదు, ఆ బతుకమ్మ పాట రాదు. ఒక సికింద్రాబాద్ లో మహంకాళి
ఉజ్జయిని మహంకాళి దేవుని కాడికి బోనం ఎత్తిన ఒక జైన మహిళ కానీ ఒక అగర్వాల్ మహిళ కానీ ఓ మహాసేన మహాలక్ష్మి వాళ్ళ ఆ క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకరు ఉన్నారా అండి? బతుకమ్మ ఆడతారు వాళ్ళు, బతుకమ్మ తీసేసి బతుకమ్మ ఒక్కడ దాండియాలు ఆడుతున్నారు. మరి కల్చర్ చాలా మంది ఉద్యమ నాయకులు కల్చర్ గో బ్యాక్ అంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు కొంతమందికి ఏకంగా నల్లసుల ప్రకారం కల్చర్ కాదు మార్వాడి గో బ్యాక్ కరెక్ట్ అని తెలంగాణ సమాజం ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా మొత్తం ప్రజా సంఘాలందరూ కూడా వస్తా ఉన్నారు. పార్టీలకు ఏదైనా ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఒకటే అభిప్రాయం ఉండొచ్చు, దానికి ఏం మేము కాదనట్లేము. కానీ ఇది పార్టీలు చేసే ఉద్యమం కాదు, ఇది ప్రజా సంఘాలు ప్రజలు చేసే ఉద్యమం. ఈ ఉద్యమం మొత్తం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళింది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎన్ని కుట్రలు చేసి ఆమనగాలను ఆపినా భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీరు చూడండి. రైట్. సో ప్రేమ్ గాంధీ గారు, ఇవాళ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెలంగాణలో రోజు రోజుకు ముదురుతోంది కాబట్టి పిడమర్తి రవి గారు లాంటి వాళ్ళు ఇవాళ ఆ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్నారు. డెఫినెట్గా తెలంగాణ వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, తెలంగాణ వ్యాపారాలే దెబ్బతీస్తున్నారు కాబట్టి ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఎందాకైనా దీన్ని పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. కొత్తగా షాప్స్ పెట్టడానికి కానీ వీల్లేదు. ఉన్న షాపుల్లో కూడా స్థానికంగా మన వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వాలి, మన కల్చర్ని గౌరవించాలి, ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి సరే పార్టీలు ముఖ్యంగా బీజేపీ విషయానికి వస్తే వాళ్ళు కూడా మార్వాడీలు కూడా మనవాళ్లే కాబట్టి వాళ్ళని పంపించాల్సిన అవసరం లేదు, ఈ ఉద్యమానికి అసలు అర్థమే లేదని బీజేపీ నాయకులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. రవి గారు అన్నట్టు బండి సంజయ్ గారు, మాధవీలత గారు, రాజాసింగ్ గారు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక్కడేంటి బీజేపీ స్టాండ్ ఏంటి? వాళ్ళ పెడుతున్న అభ్యంతరాలకి బీజేపీ సమాధానం ఏంటి? ముందుగా ప్యానల్ ఉన్నటువంటి సభ్యులకు అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనము మూలాల నుంచి వెతుక్కుంటూ పోతే సరే ఈరోజు జరిగినటువంటి సంఘటన లేదా మొన్న జరిగినటువంటి సంఘటన లేదా సికింద్రాబాద్లో ఒక జరిగినటువంటి సంఘటన ఉద్దేశించి మాట్లాడకుండా కొంత వెనక్కి అంటే తెలంగాణ నేపథ్యము లేదా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా చూసుకుంటూ కొంత పోతూ ఉంటే ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు బ్యారేజ్ చేసుకుంటూ పోతూ ఉంటే నీళ్లు నియామకాలు నిధులు అన్నం